ఇండియాస్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే ఎవరైనా సరే వెంటనే చెప్పే పేరు రాకేష్ జుంజున్వాలా. స్టాక్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారికి బిగ్ బుల్ ఒక ఇన్స్పిరేషన్. అయితే స్టాక్ మార్కెట్ని పక్కన పెడితే ఆయన లైఫ్ ఎలా ఉండేది, ఏం చేస్తే అంత సక్సెస్ అయ్యారు, ఆయన ఫెయిల్యూర్ స్టోరీ ఏంటి అని నాకు తెలుసుకోవాలని అనిపించింది. ఆ సమయంలో నాకు కనిపించిన బుక్ ద బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్. రాకేష్ జుంజున్వాలా మీద నీల్ బొరాటే, అప్రజిత్ శర్మ, ఆదిత్య కొండావర్లు రాసిన ఈ బుక్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు నేను మీకు చెబుతాను. రండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎర్లీ లైఫ్ అండ్ ఫ్యామిలీ. 1960 జూలై 5న హైదరాబాద్లో జన్మించారు రాకేష్ జుంజున్వాలా. అప్పటికే ఆయనకు ఒక అన్న ఉన్నాడు. ఆయన తండ్రి రాధేశ్యామ్జీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్. రాకేష్కి 2 ఏళ్ల వయసులో ఆయన కుటుంబం ముంబైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన జీవితం అంతా ముంబైలోనే గడిపారు బిగ్ బుల్. స్ట్రాంగ్ మార్వాడి బిజినెస్ మైండ్ సెట్ ఉండే అగర్వాల్ ఫ్యామిలీలో పెరిగారు జుంజున్వాలా. ఆయన తండ్రికి స్టాక్ మార్కెట్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఆ కాలంలో ఇది చాలా అరుదైన విషయం. చాలా మంది గోల్డ్, ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేవారు. అలా స్టాక్ మార్కెట్ కి సంబంధించి తన తండ్రి నుంచి కొన్ని విలువైన లెసన్స్ నేర్చుకున్నారు రాకేష్ జుంజున్వాలా. స్టాక్స్ ఎందుకు పెరుగుతాయి, పడతాయి అనేది నాకు అర్థమయ్యేది కాదు. గ్వాలియర్, రయాన్, గ్రాసమ్ కంపెనీల మీద ఇవాళ ఉన్న న్యూస్ ని ఒకసారి చదువు, రేపో ఆ స్టాక్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడు అని మా నాన్న చెప్పారు. అలా నాకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే విషయం అర్థమైంది అని ఓ సందర్భంలో చెప్పారు బిగ్ బుల్. కంపెనీ అకౌంట్స్ ని అర్థం చేసుకునేందుకు ఆ సమయంలో ఒక బుక్ ని రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. చాలా చిన్న వయసులోనే ఆ బుక్ ని చదివారు రాకేష్ జుంజున్వాలా. అప్పటి నుంచి కంపెనీల బ్యాలెన్స్ షీట్స్ ని అసెస్ చేయడం మొదలుపెట్టారు. ముంబైలోని సిడెన్హామ్ కాలేజ్ లో చదువుకున్న బిగ్ బుల్ ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ అయ్యారు. స్టాక్ మార్కెట్ పై రాకేష్ కున్న ఇంట్రెస్ట్ చూసి ఆయన తండ్రి కాస్త భయపడ్డారు. అందులో ఫెయిల్ అయితే వేరే ఉద్యోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సీఏ అవ్వాలని సూచించారు. నా నుంచి డబ్బులు ఆశించుకు, సీఏ పూర్తి చేయి, నీ అంతటి నువ్వు స్టాక్ మార్కెట్లో ఎదుగు, అప్పటి వరకు కావాలంటే నువ్వు నా ఇంట్లో ఉండొచ్చు అని రాకేష్ జుంజున్వాలాకి చెప్పారు ఆయన తండ్రి. స్టాక్ మార్కెట్లోకి వెళ్ళకపోయి ఉంటే నేను జర్నలిస్ట్ని లేదా పైలట్ని అయ్యేవాణ్ణి. కానీ స్టాక్ మార్కెట్లో కెరీర్కు మా నాన్న అంగీకరించారు. డబ్బులు ఇవ్వలేదు, కానీ ఇంట్లో ఉండేందుకు అనుమతినిచ్చారు. మై పేరెంట్స్ డోంట్ లివ్ విత్ మీ, ఐ లివ్ విత్ మై పేరెంట్స్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బిగ్ బుల్. స్టాక్ మార్కెట్లో కెరీర్ అంటే బిడ్డ పెళ్లికి పిల్లనివ్వరని రాకేష్ జుంజున్వాలా తల్లి భయపడ్డారట. భయం ఎందుకు, ఓ కోడలు గురించి ఆలోచించే బాధ తప్పుతుంది కదా అని తల్లితో ఫన్నీగా చెప్పేవారట రాకేష్. కానీ జుంజున్వాలా తల్లి భయాలు నిజం అవ్వలేదు. 1987లో రేఖా గుప్తాతో రాకేష్ పెళ్లి జరిగింది. ఆమె ఒక ధనవంతుడి కూతురు. కానీ అప్పటికి రాకేష్ జుంజున్వాలా ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తి. పుట్టింట్లో ఉన్న సౌకర్యాలు అత్తింట్లో లేకపోయినా రేఖ ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. భర్తతో కలిసి ఉండటమే ముఖ్యం అనుకున్నారు. వారిద్దరూ రాకేష్ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. వారికి 3 పిల్లలు, నిష్తా, ఆర్యవీర్, ఆర్యమన్. పెళ్లి జరిగిన 17 ఏళ్ల తర్వాత రాకేష్ రేఖలకు ఆడబిడ్డ పుట్టింది. ఆ తర్వాత ట్విన్స్ పుట్టారు. స్టాక్ మార్కెట్ కెరీర్లో సక్సెస్ సాధించి కోట్ల సంపాదన వెనకేసుకున్నప్పటికీ తండ్రి ఇంట్లోనే ఉండేవారు రాకేష్ జుంజున్వాలా. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాతే వారందరూ వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఎంత బిగ్ బుల్ ఆఫ్ ఇండియానే అయినా రాకేష్ ఓ ఫ్యామిలీ మ్యాన్. తన భార్య, పిల్లల గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవారు. ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, నా పిల్లల కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. నా భార్య రేఖ కన్నా నేను ఇంకే మహిళను ఎక్కువ ప్రేమించలేను అని చెప్పారు బిగ్ బుల్. నా భార్య చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. మా ఇంట్లో ఏసీ కూడా ఉండేది కాదు. చాలా సంవత్సరాల తర్వాతే కొన్నాను. ఆమె దగ్గర కారు ఉండేది, కానీ మేము బస్సుల్లోనే వెళ్లేవాళ్ళం. ఆ సమయంలో నేను మా నాన్న ఇంట్లో ఉండేవాడిని. ఇంటి ఖర్చులు వాళ్లే చూసుకునేవాళ్ళు. నా కుటుంబం నాకు సపోర్ట్ చేసి ఉండకపోతే నేను మార్కెట్ని వదిలేయాల్సి వచ్చేది అని ఓ సందర్భంలో చెప్పారు రాకేష్. ఎంట్రీ ఇంటూ స్టాక్ మార్కెట్. ప్రపంచంలో ఉన్న ద గ్రేటెస్ట్ ఇన్వెస్టర్స్లో రాకేష్ జుంజున్వాలా ఒకరు. కానీ ఇతరుల కోసం ఆయన ఒక్క రూపాయిని కూడా మేనేజ్ చేయలేదు. ఫండ్ మేనేజర్ కన్నా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలన్న లక్ష్యంపైనే ఫోకస్ చేశారు. ఒకరు నా దగ్గరికి వచ్చి ప్రశ్నించడం, వాటికి నేను సమాధానాలు చెప్పాల్సి రావడం నాకు ఇష్టం లేదు అని అనేవారు బిగ్ బుల్. రాకేష్ జుంజున్వాలా 5,000తో స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టారని అంటూ ఉంటారు. ఆ 5,000 ఆయన సీఏ ఆర్టికల్షిప్ ద్వారా సంపాదించుకున్న డబ్బు అయి ఉండొచ్చు. కానీ ఇనీషియల్ డేస్ లో అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి చాలా మంది నుంచి అప్పులు తీసుకున్నారు. అలా ఒక సెల్ఫ్ మేడ్ బిలియనీర్ గా ఎదిగారు.
1985-86లో క్లయింట్స్ నుంచి 20 లక్షల వరకు లోన్ ద్వారా తీసుకున్నారు రాకేష్. మొదటి ఏడాదిలోనే దాన్ని 25 లక్షలు చేశారు. అప్పట్లో ఎఫ్డీలపై 10% ఇంట్రెస్ట్ వచ్చేది. నేను ఇన్వెస్టర్లకు 18% రిటర్న్లు ఇస్తానని చెప్పేవాణ్ణి. నాకు డబ్బులు ఇచ్చేవారు. ఓసారి అయితే అసలు కారణమే అడగకుండా ఓ ఇన్వెస్టర్ నాకు 5 లక్షల లోన్ ఇచ్చాడు. నేను ఆయనకి 24% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బిగ్ బుల్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా రిస్కీ వ్యవహారం. రాకేష్కి వర్కౌట్ అయినట్టు అందరికీ అవుతుందని లేదు. లాస్లు ఎదుర్కొని లైఫ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డవారు చాలా మంది ఉన్నారు. 1986లోనే రాకేష్ జుంజున్వాలా స్టాక్ మార్కెట్ కెరీర్ స్టార్ట్ అయింది. ఆయన కొన్న మొదటి స్టాక్ టాటా టీ. 1986లో 5,000 టాటా టీ షేర్లు కొన్నారు. అప్పుడు దాని వాల్యూ 43 రూపీస్. 3 నెలల్లోనే అది 143కి పెరిగింది. 1986లో ఓసారి స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఆ ఫాల్లో 5,000 టాటా పవర్ షేర్లు కొన్నారు బిగ్ బుల్. అది వేగంగా రికవర్ అవడంతో ఆయన లాభాలు మరింత పెరిగాయి. అలా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మొదటి ఏడాదిలోనే 25 లక్షలు సంపాదించారు. ఇనీషియల్ సక్సెస్ తర్వాత రాకేష్ జుంజున్వాలా కెరీర్ పెద్దగా ముందుకు వెళ్లలేదు. ఆ సమయంలో ఆయనకు 12 లక్షలు కావాల్సి వచ్చింది. తన తండ్రి దగ్గరకు వెళ్లి అడిగారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించగలను అని అప్పటికే ప్రూవ్ చేశారు రాకేష్. అని ఆయన తండ్రి డబ్బులు ఇవ్వలేదు. వారసత్వ సంపద ఒక్కటే నీకు దక్కుతుంది, కానీ మీ తాత మన కోసం ఏమీ వదలలేదు అని ఆయన అన్నారట. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, కానీ అందుకు పెద్దగా డబ్బులు లేకపోవడంతో ఇనీషియల్ డేస్లో ట్రేడింగ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టేవారు బిగ్ బుల్. అలా డబ్బులు పోగు చేసి అప్పు చేసి సీసా గోవా అనే కంపెనీలో 3 లక్షల షేర్లు కొన్నారు. అప్పుడు దాని వాల్యూ 26 రూపాయలు. 3 నెలల్లోనే అది 65కి పెరిగింది. రాకేష్కు మల్టీఫోల్డ్ రిటర్న్లు వచ్చాయి. 1990 బడ్జెట్ సెషన్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పటి ప్రధాని విపి సింగ్ బడ్జెట్ పై రాకేష్ చాలా పాజిటివ్గా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకుని కొన్ని స్టాక్స్ ని మాత్రం షార్ట్ చేశారు. ఆ స్ట్రాటజీ బంపర్ హిట్ కొట్టింది. బడ్జెట్ డే రోజు బిగ్ బుల్ వాల్యూ 2 కోట్లుగా ఉండేది. ఆ మరుసటి రోజు అది 20 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ లో హర్షద్ మెహతా స్టోరీ ప్రారంభమైంది. ఏదో తేడా జరుగుతోందని భావించిన రాకేష్ జుంజున్వాలా మార్కెట్లని షార్ట్ చేశాడు. షార్టింగ్ పీరియడ్ లో రాకేష్ జుంజున్వాలా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యారు. ఆయన 3,500 దగ్గర ఏసీసీ కంపెనీని షార్ట్ చేస్తే అది 10,000కి పెరిగింది. చాలా మంది ట్రేడర్లకు అది ఒక పీడకల. కానీ అదృష్టం వరించి సరైన సమయంలో హర్షద్ మెహతా స్కామ్ బయటపడింది. మార్కెట్లు కుప్పకూలాయి. రాకేష్ మరింత డబ్బులు సంపాదించారు. ఆయన నెట్వర్త్ 150 కోట్లకు చేరింది. హర్షద్ మెహతా స్కామ్, ముంబై బాంబ్ బ్లాస్ట్, బాబ్రీ మసీద్ కూల్చివేతతో పాటు ఇతర కారణాలతో 1998 వరకు స్టాక్ మార్కెట్లో రఫ్ ప్యాచ్ కొనసాగింది. కానీ టెక్ స్టాక్స్ ర్యాలీతో 1998లో సెన్సెక్స్ దూసుకెళ్లింది. ఈ టెక్ బూమ్ లో రాకేష్ జుంజున్వాలా పార్టిసిపేట్ చెయ్యలేదు. టెక్ సెక్టర్ నాకు పెద్దగా అర్థం కాదు అంటూ ఆ సమయంలో పబ్లిక్ సెక్టర్ కంపెనీలపై ఫోకస్ చేశారు బిగ్ బుల్. అలా 1990స్లో చాలా వరకు ట్రేడర్ గానే ఉన్నారు బిగ్ బుల్. తాను ఫోకస్ చేసిన తనకు హై కన్విక్షన్ ఉన్న స్టాక్స్ లోనే లాంగ్ టర్మ్ పొజిషన్స్ తీసుకునేవారు. రాకేష్ జుంజున్వాలాని చూసి హర్షద్ మెహతా కూడా చాలా ఇంప్రెస్ అయ్యారట. అందరూ ట్రేడర్లుగా కెరీర్ మొదలుపెట్టి ఇన్వెస్టర్లుగా మారతాం, కానీ ఈ ప్రాసెస్ లో 99% మంది ఫెయిల్ అవుతారు. రాకేష్ మాత్రం రెండింటిని సమర్థంగా మేనేజ్ చేశారు. ఆయన మీద నాకు గౌరవం పెరిగింది అని ఓసారి హర్షద్ మెహతా చెప్పారు. టెక్ సెక్టర్ పై తనకిష్టం లేకపోవడమే 2000లో రాకేష్ ని కాపాడింది. .com బబుల్ బర్స్ట్ లో చాలా మంది నష్టపోయారు, కానీ జుంజున్వాలాని అది పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు. .com బబుల్ బర్స్ట్ తర్వాత తన స్టైల్ ని మార్చుకుని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వైపు ఫోకస్ చేశారు రాకేష్ జుంజున్వాలా. 2002-2007 మధ్యకాలం ఆయనకు గోల్డెన్ పీరియడ్ గా మారింది. ఆ టైంలోనే ఇండియన్ మీడియా రాకేష్ జుంజున్వాలాని ద బిగ్ బుల్ ఆఫ్ ద లాల్ స్ట్రీట్ అని పిలవడం మొదలుపెట్టారు. టైటాన్, క్రిసిల్, లుపిన్, డిహెచ్ఎఫ్ఎల్ తో పాటు ఇతర స్టాక్స్ లో ఆయన చేసిన ఇన్వెస్ట్మెంట్స్ సూపర్ రిటర్న్స్ ఇవ్వడం ఇందుకు కారణం. టైటాన్ తో రాకేష్ జుంజున్వాలా జర్నీని తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఉంటారు. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెబుతాను. ద టైటాన్ ఫ్యాక్టర్. రాకేష్ జుంజున్వాలా పోర్ట్ఫోలియో స్టాక్స్ అంటే ముందుగా గుర్తొచ్చేది టైటాన్. 1980 నుంచి ఆ కంపెనీ స్టాక్ ని అక్యూములేట్ చేస్తూ వచ్చారు బిగ్ బుల్. మొదట్లో కాస్త లాభాలు వచ్చాయి, కానీ 1990స్లో ఈ స్టాక్ లో కరెక్షన్ మొదలైంది. 2002 తర్వాత టైటాన్ స్టాక్ లో మళ్లీ అప్ ట్రెండ్ కనిపించింది. అలా భారీగా లాభపడ్డారు రాకేష్. అయితే రతన్ టాటా దగ్గర కన్నా టైటాన్ షేర్లు రాకేష్ దగ్గరే ఎక్కువ ఉన్నాయట. టైటాన్ స్టాక్ లిస్టింగ్ 1980స్లో జరిగింది.
ఆ తర్వాత రాకేష్ జుంజున్వాలా అనే వ్యక్తి టైటాన్ షేర్లను భారీగా కొన్నారని సంస్థ గుర్తించింది. రతన్ టాటాతో పాటు టాటా గ్రూప్ డైరెక్టర్స్ కన్నా ఆ సమయంలో రాకేష్ దగ్గరే ఎక్కువ టైటాన్ స్టాక్స్ ఉండేవట. లార్జెస్ట్ సింగిల్ ఇండివిజువల్ షేర్ హోల్డర్ గా ఎవరో తెలియని వ్యక్తి ఉండటాన్ని చూసిన టైటాన్ సంస్థలో కన్సర్న్స్ మొదలయ్యాయి. అసలు విషయం ఏంటని కనుక్కోవడానికి అధికారులను రాకేష్ జుంజున్వాలా దగ్గరికి పంపించింది. నాకు బిజినెస్ ఆలోచనలు లేవు, స్టాక్స్ తో లాభపడటమే నాకు ముఖ్యం. టైటాన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది, మల్టీ బ్యాగర్ అవుతుందని నమ్మకం ఉంది, అంతే. కష్టాలు నష్టాలు లాభాల్లో టైటాన్ ని పట్టుకుని ఉంటానని బిగ్ బుల్ చెప్పారట. చెప్పినట్టే టైటాన్ ని రాకేష్ జుంజున్వాలా ఎప్పుడూ వదలలేదు. 2002లో టైటాన్ ధర ₹3 ఉండేది. బిగ్ బుల్ మరణం నాటికి దాని ధర 2472. అంటే ఈ ఒక్క స్టాక్ 20 ఏళ్లలో 824 రెట్లు పెరిగినట్టు. టైటాన్ బాటమ్ ని రాకేష్ సరిగ్గా పట్టుకున్నారు, అందుకే అంత లాభాలను చూశారని చాలా మంది అనుకుంటారు. కానీ తన స్టాక్ మార్కెట్ కెరీర్ బిగినింగ్ నుంచే ఆయన ఆ స్టాక్ ని పట్టుకున్నారు. ఇట్ వాస్ టైమ్ టెస్టెడ్. అందుకే టైటాన్ తో బిగ్ బుల్ లాంగ్ రన్ లో సక్సెస్ సాధించారు. ద ఫెయిల్యూర్ స్టోరీ. రాకేష్ జుంజున్వాలా సక్సెస్ మంత్ర, స్టాక్ మార్కెట్ లో ఆయన ఫెయిల్యూర్ కి కారణాలు, బిగ్ బుల్ స్టాక్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పటికే ఒక వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. రాకేష్ జుంజున్వాలా ఎంత సక్సెస్ సాధించినా ఆయన లైఫ్ లో ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు, అదే హెల్త్. కోట్లు సంపాదించిన రాకేష్ హెల్త్ పై అశ్రద్ధ వహించడమే ఆయనకున్న అసలు సమస్య. సిచ్యువేషన్ చేయి దాటిపోతోందని తెలిసినా ఆయన అందులో నుంచి బయటకు రాలేకపోయారు. విపరీతంగా డ్రింకింగ్ అలవాటు ఉండేది. పిల్లలు పుట్టిన తర్వాత డ్రింకింగ్ ని క్విట్ చేద్దామని ఆయన చాలా ప్రయత్నించారు. కానీ 10-15 రోజులకే మళ్లీ మొదలు. ఆ తర్వాత మళ్లీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగేవారు. ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ లో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకున్న రాకేష్ జుంజున్వాలా హెల్త్ విషయంలో మాత్రం జీరో అని చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల పాటు ఆయన వీల్ చైర్ కి పరిమితమయ్యారు. 2022లో మరణానికి 2 ఏళ్ల ముందు నుంచి ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు. 2022 ఆగస్టులో తన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా రాకేష్ సిగ్గానే కనిపించారు. చివరికి 62 ఏళ్ల వయస్సులో మరణించారు. ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకుండా తప్పు చేశానని చాలాసార్లు ఒప్పుకున్నారు రాకేష్ జుంజున్వాలా. వెల్త్ కన్నా ముందు హెల్త్ చాలా ముఖ్యమని చెబుతూ ఉండేవారు. 2004లో కూతురు నిష్ఠా పుట్టిన తర్వాత తన సొంత హెల్త్ కండిషన్ పై చాలా భయపడినట్టు ఓసారి చెప్పారు రాకేష్. బిడ్డతో కనీసం 30-35 ఏళ్లు గడపాలని ఉందని, కానీ తన ప్రస్తుత అలవాట్లతో అది సాధ్యం కాకపోవచ్చని అన్నారు. స్టాక్ సెలక్షన్ తో పాటు హెల్త్ విషయంలో కూడా రాకేష్ జుంజున్వాలా మాటలు నిజమయ్యాయి. బిడ్డ నిష్ఠతో ఆయన కేవలం 18 సంవత్సరాలు మాత్రమే గడిపారు. రాకేష్ జుంజున్వాలా లైఫ్ ని చూస్తే సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ ఉంటాయి. డబ్బు విషయం ఒక్కటే కాకుండా ఆయన ఇండివిజువల్ పర్సనాలిటీ నుంచి కూడా చాలా నేర్చుకుని వాటిని మన లైఫ్లో కూడా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ కనపడతాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రాకేష్ జుంజున్వాలా జీవితంపై రూపొందిన ఈ కంటెంట్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.